everybody drop. టీ సెలబ్రిటీ స్పెషల్ సీజన్ 2 ప్రొఫెషన్ థీమ్ లో గర్ల్స్ ఛాలెంజ్ చేయడానికి బాయ్స్ టీం నుంచి ట్రంప్ కార్డ్ రాబోతున్నాడు మధు బాబు. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మధు. అరే అమిత్, ఈ రోజు మన కాలేజ్ లాస్ట్ డే కదరా. నెక్స్ట్ నీ ప్లాన్స్ ఏంటి? అమిత్, ఈరోజు ఇంటర్వ్యూ ఉందన్నావుగా, ఏమైంది? మమ్మీ, రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నా. హాయ్, నా పేరు అమిత్, నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. కానీ నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. సో జడ్జెస్, మరి పర్ఫార్మెన్స్ అయితే మధుబాబుది మధ్యలో ఆగిపోయింది. ఇంకొక ఛాన్స్ ఉంటుందా ఆర్ యాజ్ పర్ ద రూల్స్ ఇక్కడతో ఆపేస్తున్నామా? శేఖర్ మాస్టర్, యాక్చువల్గా రూల్ ప్రకారం అయితే డెఫినెట్గా ఆఫ్ చేయాలి. ఇంకో ఛాన్స్ అయితే లేదు. వీళ్ళు ఆర్టిస్టులు ప్లస్ ఇప్పుడే మనకి స్టార్ట్ అయింది కాంపిటీషన్ కాబట్టి ఇంకో ఛాన్స్ ఇవ్వాలంటే మళ్ళీ ఇంకొకసారి ఎవరైనా ఇలాగా స్టేజ్ మీద చేసి మిస్టేక్ అయితే మళ్ళీ ఇంకొక ఛాన్స్ కావాలని ఎవరు అడగకుండా ఉంటానంటే ప్రతి ఒక్కరు ఇటు గాని ఎవరైనా మీరు ఓకే అంటేనే మేము ఛాన్స్ ఇవ్వగలం. మా గర్ల్స్ టీం నుంచి అంతా ఓకే. సో గర్ల్స్ టీమ్ కి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు ఫర్ ద సెకండ్ ఛాన్స్. అండ్ మీకు ఎప్పుడైనా మిస్టేక్స్ జరిగితే మీకు లేకపోతే పర్ఫెక్ట్. బాయ్స్ టీమ్ నుంచి ఆది అందరూ ఓకే చెప్పారు. ఇంకోసారి ఎవరైనా మిస్టేక్ జరిగితే జరిగినట్టే అక్కడతో ఆగిపోవడమే పర్ఫార్మెన్సెస్ అయితే ఇంకొక ఛాన్స్ ఉండదు. థ్యాంక్ యూ జడ్జెస్. మధు, Good luck, Madhu. Kill it now. థ్యాంక్ యూ. కుమ్మేసేంతే. ఆల్ ద బెస్ట్ గైస్. అరే అమిత్, ఈ రోజు మన కాలేజ్ లాస్ట్ డే కదరా. నెక్స్ట్ నీ ప్లాన్స్ ఏంటి? అమిత్, ఈరోజు ఇంటర్వ్యూ ఉందన్నావుగా, ఏమైంది? మమ్మీ, రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నా. హాయ్, నా పేరు అమిత్, నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. కానీ నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. ఏ దారెదురైనా ఎటు వెళుతుందో అడిగానా, ఎంతో చని పరుగై ప్రవహిస్తూ పోతున్నా, ఏం చూస్తూ ఉన్నానే వెతికానా ఏదైనా. సార్ ప్లీజ్ సార్, ఒక్క ఛాన్స్ సార్, నేనేంటో ప్రూవ్ చేసుకుంటా సార్. పోరా, చూడ్డానికి ఇలా ఉన్నా నీకు ఎవడిస్తాడరా జాబ్? వెంటబడి నువ్వెంత ఒంటరి వనవద్దు అనద్దు దయించి ఎవరు ఇంకొన్ని జన్మాలకి తిరిగడు అనేక స్మృతుల్ని తనులు ఎరగరు. నా ఊపిరిని ఇన్నాళ్ళుగా తన వెన్నంటి నడిపిన చెయ్యూత ఎవరిది? హలో అమిత్, అక్కకి పెళ్లి కుదిరిందిరా. అమౌంట్ ఏమైనా పంపించగలవా? అమ్మా, పంపిస్తాను. అమ్మ ఒడిలో మొన్న అందని ఆశలతో నిన్న ఎంతో ఊరేస్తూ ఉంది. జాబిల్లి అంత దూరానున్న వెన్నెలగా చెంతనే ఉన్న అంటూ ఎలలోపింది. హాయ్ అమిత్, మేము మల్లెమల ఆఫీస్ నుండి మాట్లాడుతున్నాం. మీరు ఇచ్చిన ఆడిషన్స్ లో మాస్టర్ గా సెలెక్ట్ అయ్యారు. జోలాలి తానే నానే నాయనే. Amit, sir, I don't know about you, but first time watching you, tremendous work. తానే నానే నాయనే.
అమిత్ మాస్టర్ ఏంటి అమిత్ ఇలా చేస్తా ఉంటే ఎలా అమిత్? కొరియోగ్రఫీ, ఆ లైటింగ్ సూపర్ సూపర్ అమిత్ జీ బహుత్ అచ్చా బనా హై. I want to say something to Amit. I think, you're going to be a very big master someday. వెంటబడి నువ్వెంత ఒంటరి వనవద్దు అనద్దు దయించి ఎవరు ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక స్మృతుల్ని తగులు ఎరగరు. యాక్చువల్లీ వెరీ రియాలిటీకి చాలా దగ్గరగా ఉన్నాయి. అండ్ అమిత్ మాస్టర్ స్టోరీ కూడా ఇది, తన పర్సనల్ స్టోరీ. నాకు ఇప్పుడు అర్థమైంది ఎందుకు అంత ఎమోషనల్ అయ్యారో అమిత్ మాస్టర్ అనేసి. సో జడ్జెస్, శేఖర్ మాస్టర్, ఈ పర్ఫార్మెన్స్ గురించి మీరేమంటారు? మేము డాన్సర్స్ కదా, డాన్స్ తప్ప మాకేం రాదు, ఏం చేయలేము కూడా. ఒక డాన్సర్ కి ఏ పని చేసినా, అది సాఫ్ట్వేర్ జాబ్ అయి ఉండొచ్చు, వేరే జాబ్ అయి ఉండొచ్చు, అది ఇది ఏ చేసినా డాన్స్ తప్ప ఇంక వేరే ఏం ఉండదు మైండ్ లో. అదే నాకు డాన్స్ మిస్ అయిపోతే మాస్టర్ ఎక్కడ వెళ్ళిపోతాడా, మాస్టర్ వెళ్ళిపోతే మాకెక్కడ ఊరికి పోయిద్దా అని ఫైనల్ లో డాన్స్ అందరూ అరుస్తే సాంగ్ అయిపోయేటప్పుడు వీళ్ళందరూ అరుస్తున్నారు అంటే ఆ బాధతో, పెయిన్ తో. అంటే నేను అక్కడి నుంచి వచ్చాను కదా, ఆ పెయిన్ తెలుసు. ఇంకోటి ఏంటంటే అమిత్ కి జాండీస్, తనకి కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి, 2 days లేదుండే. అయినా సరే ఇది వచ్చి చేసి ఏదైనా ఢీ కొట్టాలి, వెళ్ళాలి, ఇది మిస్ చేయకూడదు, మిస్ కాకూడదు. తను పడే తపన ఇది చూస్తుంటే మాకు మేమే చూసుకున్నట్టు అనిపించింది. పర్ఫార్మెన్స్ కి వస్తే మధు మాస్టర్ చేస్తున్నావు, మధు ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ ఉంటే బెటర్ మధు. అవును మాస్టర్. మళ్ళీ నువ్వు మధ్యలో మర్చిపోతున్నావు, మర్చిపోయి మళ్ళీ అందుకుంటున్నావు. ఎక్కువ ప్రాక్టీస్ ఉండాలి మధు. అమిత్, నాకు కొరియోగ్రఫీ చాలా బాగా నచ్చింది అమిత్. యు హావ్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్. కానీ నువ్వేం ఫీల్ అవద్దు, నీకేం కాదు, నీకు మేమున్నాం. ప్లీజ్ 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 మాకు చెప్పడానికి మీరు ఏం ఇదవద్దు. నువ్వు హ్యాపీగా హెల్తీగా ఉండాలి, మళ్ళీ రావాలి, ఓకేనా? ఓకే థ్యాంక్ యూ శేఖర్ మాస్టర్. గణేష్ మాస్టర్. అమిత్ మాస్టర్ చాలా క్లెవర్ గా మీరు కొరియోగ్రాఫ్ చేశారు. ఇప్పటి వరకు కూడా మన మధు గారు ఇక్కడికి రావడానికి కారణం మీరే. ఫస్ట్ మీరు, తర్వాత మీరు చేసిన హార్డ్ వర్క్ అయి ఉండొచ్చు. సో నాకైతే ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్ తెలిసింది, ప్రాక్టీస్ లేదు అని అనిపిస్తుంది మీరు చేస్తుంటే. సో అమిత్, నీ హార్డ్ వర్క్ ఎప్పుడు ఫెయిల్ అవ్వదు. ఎప్పుడు బయటకు వస్తో తెలియదు, మేబీ నెక్స్ట్ ఖచ్చితంగా వస్తుంది. ఏం టెన్షన్ పడకు, చూద్దాం. మళ్ళీ నెక్స్ట్ ఉంది కదా, ఎక్కడికి వెళ్ళిపోదు కదండి. మళ్ళీ రా, మేము ప్రేయర్ చేస్తాం నీ సర్జరీ అంతా మంచిగా జరగాలని. దానికి ఏమైనా అవసరం ఉన్నా ఫోన్ చేయండి. ఓకే, గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సో మచ్. స్వీట్ ఆఫ్ యూ గణేష్ మాస్టర్. థ్యాంక్ యూ. హన్సిక గారు. Amit, ఇక్కడికి రా. The reason I gave you a rose because you didn't give up. It's for your effort. No one knows what you're going through now that we know, but you didn't give up. Today what I am judging is just for your choreography. And you are an inspiration to us. And at the same time, Amit, I'll tell you, health is wealth. Please take care of yourself. You're very important. God bless. Madhu, I would just say practice little more, Baba. Sure. Thank you, judges. Scores, Shekhar Master. We'll start with you. Seven out of 10. Hansika garu, మీ స్కోర్. Seven out of 10. Ganesh Master. $21 out of 30.
థ్యాంక్ యూ జడ్జెస్. అండ్ మధు అన్న ఆ వెంటబడి నువ్వెంత ఒంటరి వన